ఉదయాన్నే కేటీఆర్ హైడ్రామా కొనసాగించినటువంటి విజువల్స్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. విచారణ పేరుతో తను పూర్తి స్థాయిలో సహకరిస్తానంటూ తన ఇంటి నుంచి బయలుదేరి నేరుగా ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత తమ అనుచరులని న్యాయవాదులని తప్పనిసరిగా లోపలికి అనుమతించాలంటూ కూడా కేటీఆర్ అక్కడ పట్టుబడము, కేటీఆర్ ఈ వ్యవహార శైలి చూసి పోలీసులే కొంత ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది. రోడ్డుపైన నిలబెట్టి పోలీసులని సైతం తను కొంత దూషించే ప్రయత్నం చేయడము, పోలీసులను కొంత గందరగోళాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేయడము. ఒక 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపి అనుభవం ఉన్నటువంటి ఒక మాజీ మంత్రే ఈరోజు విచారణ పేరుతో ఎవరు ఏ టైంకి హాజరవ్వాలి, ఏ దర్యాప్తు సంస్థ ముందు ఎలా హాజరవ్వాలి అనే ఒక ఐడియా ఉన్నప్పటికీ తను మాత్రం న్యాయవాదులని తప్పనిసరిగా లోపలికి అనుమతి ఇవ్వాల్సిందే అంటూ కూడా పట్టుబట్టి అక్కడికి వెళ్ళి పోలీసులతో వాగ్వాదానికి దిగి పోలీసులు దానికి ఒప్పుకోకపోవడంతో తిరిగి తన కార్యాలయానికి వెళ్ళి అక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మీడియా ముందు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ప్రస్తావించడం జరిగింది. ముందుగా ఏసీబీ అధికారులు ఈ నెల 6వ తేదీన కేటీఆర్ ఏసీబీ కార్యాలయం ముందు హాజరయ్యి తను ఎదుర్కొంటున్నటువంటి 50 కోట్ల అక్రమాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందజేయాలంటూ కూడా ఏసీ గతంలోనే నోటీసులు ఇచ్చింది. తర్వాత రెండో నోటీసు ఇంతకు ముందే కేటీఆర్కి అందజేసినట్టుగా తెలుస్తుంది. ఆన్లైన్ ద్వారా కేటీఆర్కి రెండో నోటీసు ఏసీబీ అధికారులు జారీ చేస్తూ ఈ నెల 9వ తేదీన అదే 10:30 ప్రాంతానికి బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయానికి హాజరయ్యి ఈ విచారణ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అధికారులకు అందజేయాలన్నట్టుగా కూడా ప్రత్యేకంగా ఈ నోటీసు అందజేశారు. ఉదయం జరిగినటువంటి హైడ్రామా తర్వాత కేటీఆర్ ఏసీబీ అధికారులకు ఒక లేఖ వేశారు. తను విచారణ సహకరించడానికి వచ్చాను, కోర్టులో ఈ అంశం పెండింగ్లో ఉంది, పెండింగ్లో తనకు కోర్టు కూడా ఆర్డర్ రిజర్వ్ చేసి ఉంది. ఈ విషయంలో తను విచారణ సహకరించడానికి వస్తే పోలీసులే తనను అడ్డుకొని పోలీసులే తనను లోపలికి అనుమతించలేదు అంటూ కూడా ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు లేఖ ద్వారా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. తర్వాత ఏసీబీ అధికారులు కూడా మరో లేఖని కేటీఆర్కి అందజేశారు. ఒక దర్యాప్తు సంస్థ ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా చేపడుతూ మీరు ఒక్కరు మాత్రమే విచారణకు హాజరు కావాలని కూడా దాంట్లో మెన్షన్ చేసి ప్రత్యేకంగా మీకు నోటీసులు ఇస్తే మీరు మాత్రం మీ అనుచరుల బృందాన్ని న్యాయవాదులతో సహా ఏసీబీ కార్యాలయం లోపలికి వచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు కాబట్టి మేము దీన్ని అనుమతించము, దీన్ని ఎంకరేజ్ చేయము. మీ పైన ఆరోపణలు ఉన్నప్పుడు మీరు మాత్రమే దీనికి సమాధానం ఇచ్చుకోవాలి, ఇతర వ్యక్తులు లీగల్ న్యాయవాదులు దీంట్లో అవసరం లేదు అనే ఒక విషయాన్ని కూడా తిరిగి ఏసీబీ అధికారులు ఈ వివరణకు కేటీఆర్కి పంపించినట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందే తిరిగి రెండో నోటీసు కేటీఆర్కి జారీ చేస్తూ ఈ నెల 9వ తేదీన కేటీఆర్ ఏసీబీ కార్యాలయంలో 10 గంటలకు తప్పనిసరిగా హాజరు కావాలి, ఒక్కడు మాత్రమే హాజరు కావాలి, మిగతా ఎవ్వరు కూడా ఈ కేసుకు సంబంధించి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఏసీబీ కార్యాలయానికి రాకూడదు, వస్తే అడ్డుకుంటాము, వాళ్ళు రానివ్వకుండా కూడా పోలీసులు అడ్డుకొని వాళ్ళని తిరిగి వెనక్కి పంపిస్తారు, కేటీఆర్ ఒక్కడు మాత్రమే ఏసీబీ కార్యాలయం ముందు హాజరు కావాలంటూ కూడా ఈ రెండోసారి నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. రేపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ముందు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఈడీ ఇప్పటికే A2, A3, A1 ముగ్గురు కూడా నోటీసులు అందజేసి గత 2, 3వ తేదీన కూడా బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ఇద్దరిని కూడా ఏసీబీ ఈడీ కార్యాలయానికి హాజరవ్వాలని నోటీసులు ఇవ్వగా వారికి మాత్రం వారం రోజులు గడువు కావాలంటూ కూడా కోరడము, వారం తర్వాత వాళ్ళు మళ్ళీ రావాలంటూ కూడా నోటీసులు ఇవ్వడము. రేపు ఈడీ కార్యాలయం కూడా కేటీఆర్ ఈ రకంగానే వచ్చి ఒక హైడ్రామా క్రియేట్ చేస్తాడా, లేదా కేంద్ర దర్యాప్తు సంస్థకైనా సహకరిస్తాడా, సహకరించడా? ఏసీబీ రాష్ట్ర చెందినటువంటి పరిధిలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థ, ఈడీ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థ కాబట్టి ఈరోజు క్రియేట్ చేసినటువంటి హైడ్రామానే రేపు మళ్ళీ న్యాయవాదులు అనుచరులతో నేను లోపలికి వెళ్తాను, విచారణకు సహకరిస్తాను, కానీ తప్పనిసరిగా వీళ్ళు నాతో పాటు ఉండాలి, వీళ్ళు ఉంటేనే నేను సమాధానాలు చెప్తాను అంటూ మాత్రం ఈ మొండు పట్టు పడితే మాత్రం ఈడీ అధికారుల దగ్గర, ఈడీ కార్యాలయం దగ్గర కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసులో ముగ్గురు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి. ముగ్గురికి మాత్రమే వ్యక్తిగతంగా నోటీసులు అందజేసి ముగ్గురు మాత్రమే ఎవరి సహాయం లేకుండా విచారణకు హాజరయ్యి 55 కోట్ల ఈ అక్రమాలకు సంబంధించి మీరు వివరణ రూపంలో అందజేయాల్సి ఉంటుంది, మీ స్టేట్మెంట్ అంతా కూడా మేము రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుందని ఒక విషయాన్ని కూడా పదే వీళ్ళకు నోటీసులు అందజేస్తున్నటువంటి క్రమంలో ఫిజికల్గా ఓవరాల్గా చెప్పినప్పటికీ వీళ్ళు మాత్రం ఈ కేసులో నుంచి ఎలా బయటపడాలి, ఈ కేసు నుంచి ఎలా పక్కదోవ పట్టాలి, విచారణకు హాజరవ్వకుండా ఎలా టైం వేస్ట్ చేయాలి. ఈరోజు కేటీఆర్ చేసిన విధంగానే గతంలో ఇద్దరు నిందితులు కూడా ఈ కేసులో వారం రోజుల పాటు మాకు టైం కావాలంటూ కూడా వీళ్ళు అధికారుల్ని కోరడంతో వారం రోజుల పాటు వీళ్ళకు టైం కేటాయించడం జరిగింది. 8వ తేదీన అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఈ ముగ్గురు కూడా ఏసీబీ ముందు హాజరవ్వాలని నోటీస్, 9వ తేదీన
కేటీఆర్కి రెండో నోటీస్ అందజేసి 9వ తేదీన 10 గంటలకు ఉదయం కేటీఆర్ తప్పనిసరిగా ఏసీబీ కార్యాలయం ముందు హాజరవ్వాలంటూ మాత్రం ఈ రెండో నోటీసు అందజేసినట్టుగా తెలుస్తుంది. స్పందన.